కులాంతర వివాహాలే వర్కౌట్ అవ్వనటువంటి రోజులు ఇవి. ఇక మతాంతర వివాహాలు కొంతమంది దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉంటారు వీటిని. నిజానికి వివాహం అనేది ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది. అంటే ఈ ప్రేమలు లేకపోతే ఏవైనా ఏ విధంగానైనా అరేంజ్ చేసుకున్నా కూడా వివాహం అనేది ఎవడి పర్సనల్ చాయిస్. మనం దాంట్లోకి వెళ్ళి నిర్ణయించాల్సినటువంటి రైట్ లేదు. కానీ ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఒక మతం ఇంకో మతం మీద దాడి చేస్తే ఈ వివాహ వ్యవస్థను ఉపయోగించుకొని పక్కాగా మనం దాన్ని అరికట్టాలి అండ్ అవేర్నెస్ కూడా కల్పించాలి. నేను మాట్లాడుతున్న విషయం దేని గురించో మీ అందరికీ అర్థమైపోయింది. కొంతమంది ముస్లిం యువకులు లవ్ జిహాదీ పేరిట హిందూ అమ్మాయిల్ని, క్రిస్టియన్ అమ్మాయిల్ని, పర్టిక్యులర్గా హిందువుల్లో అయితే బ్రాహ్మణ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని వివాహం చేసుకోవడం. సరే, వివాహం చేసుకున్నాక వారిని ఏమన్నా జాగ్రత్తగా చూసుకుంటున్నారా అంటే వాళ్ళకి వారి యొక్క మతానికి సంబంధించినటువంటి కల్చర్స్ని అడాప్ట్ చేయటం. సరే, అడాప్ట్ చేయిస్తే చేయించారు. పిల్లని బాగా చూసుకుంటున్నారా అంటే కొన్నాళ్ళ తర్వాత కొట్టడం, లేదంటే ఇంకా దారుణంగా హింసించటం, ఈవిడ ఉండంగానే ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకోవటం, ఈవిడిని ఎక్కడో అమ్మేయాలని చూడటం, లేదా చంపి తగలెట్టేయటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందరూ అని కాదు, కొందరు ఇది చేస్తున్నారు, ఇది సత్యం. కొందరు బాగానే కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ జిహాద్ కొందరు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అని ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సత్యమే. మాటల గారడీతో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే తెలివి అంటారు కానీ నీతి అనరు. ఈ ఉపోద్ఘాతానికి గల కారణం ఏంటంటే తాజాగా జరిగినటువంటి ఘటన. నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్కు చెందిన నిహారిక అనే యువతి గద్వాల్ జిల్లా బషీర్తో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడిందంట. ఆమెకి తనకు వివాహం అయిందని చెప్పినా నిహారికకు తాళి కట్టినటువంటి బషీర్ కాపురం చేశాడంట. అయితే 2 నెలల తర్వాత కనిపించకుండా పారిపోయాడంట. బక్రీద్ కావడంతో సొంత ఇంటికి వస్తాడని నిహారిక ఎదురు చూస్తుంది. అంతలోనే బషీర్ను పట్టుకుని నిలదీసింది. అయితే ఆమె ప్రశ్నిస్తున్నా పట్టించుకుని బషీర్ నిహారికపై దాడి చేసి మళ్ళీ పరారైపోయాడు. అట్లా ఉంటుంది మరి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి విపరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏ పేరుతో పరిచయం అవుతున్నాడు, ఒరిజినల్గా వాడి పేరు అదేనా కాదా, వాడి మతం అదేనా కాదా చూడాలి. జెన్యూన్గా వాడు ఏ మతస్థుడైనప్పటికీ నిన్ను ఇష్టపడి నీ మీద నిజంగా ప్రేమ చూపించిన వాడైతే ఇలాంటి దాపరికాలు చేయడు. సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీన్ని కూడా ఒక కమ్యూనిటీ వైలెన్స్గా పరిగణించి మాట్లాడతారు. ఏ మతము మరొక మతంపై ఈ విధమైన ప్రణాళికలతో దాడి చేయరాదు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశ్యం.